హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా అనేక విద్యార్థులకు అవసరమైనటువంటి వీడియోస్ మన ఛానల్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ బీవీఎస్సీ అండ్ ఏహెచ్, ఇది 5.5 సంవత్సరాల మెడికల్ కోర్స్ అండి. సో టాప్ మన ప్రొఫెషనల్స్ కానీ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఎంబీబీఎస్ ఉన్నట్లయితే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కోర్స్ వచ్చేసి బీవీఎస్ అండ్ ఏహెచ్. సో మన ప్రభుత్వాలు ముద్దునిద్రపోవడం వల్ల కేవలం 32 రాష్ట్రాలకు గాను కేవలం 2 నుంచి 3 రాష్ట్రాల్లో మాత్రమే మనకి వెటర్నరీ ప్రైవేట్ కాలేజ్ అనేది రావడం జరిగింది. ఈ రాష్ట్రాలు కూడా వాళ్ళు ఏంటంటే పశు సంపదకి అదేవిధంగా వెటర్నరీ విద్యకి అత్యంత విలువ ఇవ్వడం వల్ల మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజస్థాన్లో ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అనేది రావడం జరిగింది. సో ఇందులో ఆ రోజుల్లో అంటే 2010 ఆ పర్టికులర్ పీరియడ్ 2000 ఆ పీరియడ్లో ఆరావళి కాలేజ్ మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ అయితే దాని తర్వాత ఎంజేఎఫ్ వచ్చినాయి. దాని తర్వాత కన్సిక్వెంట్ ఇయర్స్లో రకరకాల కాలేజెస్ రావడం జరిగింది. అయితే నేను ఈరోజు మీ ముందు తాంతియా యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీ, ఇది శ్రీగంగానగర్ రాజస్థాన్లో ఉంది. ఈ కాలేజీకి వెటర్నరీ కాలేజీకి వీసీఐ వెబ్సైట్లో కానీ మనం చూసుకున్నప్పుడు శ్రీగంగానగర్ వెటర్నరీ కాలేజ్ అనే పేరుతో మనకి ఈ యొక్క కాలేజ్ అనేది రన్ అవుతుంది. యాజ్ పర్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం తీసుకున్నప్పుడు దీని యొక్క ఇంటేక్ వచ్చేసి ఒక సంవత్సరానికి 80 మందిని వీళ్ళు తీసుకుంటారండి. సో జనరల్గా మనకి ఇవన్నీ కూడా కాలేజ్ రూపంలో ఉన్నాయి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక యూనివర్సిటీ క్యాంపస్లో వీసీఐ అప్రూవ్డ్ క్యాంపస్ అనేది రావడం జరిగింది. సో దీని యొక్క అనుబంధం అంటే వేరే యూనివర్సిటీకి ఏమడదు, డైరెక్ట్గా తాంతే యూనివర్సిటీ అనుబంధంగానే ఈ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెక్టార్లో యూనివర్సిటీ అఫిలియేటెడ్లో మనకి బీవీఎస్సీ ఏహెచ్ రావడం జరిగింది. సో దీని యొక్క ఫీజు వివరాలు ఎలా ఉన్నాయని మనం చూసినప్పుడు ఇది మొత్తము 25 లక్షల రూపాయలు టోటల్ ప్యాకేజ్గా ఉందండి. 25 లక్షల ప్యాకేజ్ అంటే మనకి మొట్టమొదటి సంవత్సరం మనం ఎంత పే చేసుకోవాలంటే 11 లక్షలు పే చేసుకోవాలి. ఇందులో ఒక 3.5 లక్ష ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, రిమైనింగ్ మనం క్యాష్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 4 సంవత్సరాలు ఇంటూ 3.5 లక్ష అంటే అది ఒక 14 లక్షలు. మొత్తం ఎంత అయింది? 25 లక్షల రూపాయలు అయింది. సో ఇంకపోతే హాస్టల్ ఫీజు క్యాంపస్లో గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ అవైలబిలిటీ ఉందండి. ఎందుకంటే తాంతియా యూనివర్సిటీ అనేది దాదాపు 30,000 మందితో 25,000 మందితో అతిపెద్ద యూనివర్సిటీ. ఎందుకంటే వీళ్ళ దగ్గర అనేక రకాల శ్రీగంగానగర్ జిల్లాలో ఇదే మొట్టమొదటి అత్యంత పెద్ద యూనివర్సిటీ అనమాట. అందువల్ల బీవీఎస్సీ అండ్ ఏహెచ్ 1 కోర్సు ఇందులో 80 ఇంటేక్ ఉందని మీకు ముందుగానే నేను తెలియజేసుకున్నాను. అయితే ఇంటేక్ ఎక్కువ ఉండటం మూలాన మనకి 3-4 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. క్యాంపస్ దగ్గర ఒక 200-300 ఎకరాల్లో పెద్ద క్యాంపస్ ఉంది. అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ కూడా మనకి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ చాలా పెద్ద హాస్టల్స్ ఉన్నాయి. ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీకి ఇబ్బంది లేదు. ఇంతేకాకుండా కాలేజీ సరౌండింగ్స్లో జస్ట్ ఒక్క నిమిషం వాకబుల్ డిస్టెన్స్లో గోకులం అనేటువంటి ఒక ఏరియా ఉంది. అదేవిధంగా రిద్ధి సిద్ధి టౌన్ అనేటువంటి ఒక ఏరియా కూడా అక్కడ ఉండటం వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్ వల్ల విపరీతమైనటువంటి కన్స్ట్రక్షను లేకపోతే బాగా మంచి కొత్త బిల్డింగ్స్ అన్నీ కూడా ఫామ్ అయి ఉన్నాయన్నమాట. అందువల్ల చాలా చౌక రేట్లో, తక్కువ రేట్లో మీకు హాస్టల్స్ కూడా వెర్నాక్యులర్ హాస్టల్స్ అనేది రావడం జరిగింది. అంటే ఉదాహరణకి తమిళియన్స్కి తమిళియన్స్ హాస్టల్ లాగా, తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళ హాస్టల్ లాగా, లేదా మనకి కేరళ వాళ్ళకి కేరళ హాస్టల్ లాగా, నార్త్ వాళ్ళకి నార్త్ హాస్టల్ లాగా, లేదు సదరన్ హాస్టల్, నార్త్ ఇండియన్ హాస్టల్, ఇట్లా రకరకాల ఫార్మాట్స్లో మీకు హాస్టల్స్ అనేవి అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో స్ట్రెంత్ ఎక్కువైన వాళ్ళు ఏమవుతుందంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి వెటనరీ కాలేజ్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంజేఎఫ్ కాలేజ్ ఉంది. అది ఎక్కడో చోమ్ అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఉంటుంది అనమాట. వేరేస్ తాంతియా యూనివర్సిటీ కానీ మనం తీసుకున్నప్పుడు శ్రీగంగానగర్ అనేది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండటం వల్ల మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన తెలుగు వాళ్ళు బాగా మొహాసిపోయే వస్తువులు ఏముంటాయంటే దోశకి మొహాసిపోతారు, ఇడ్లీకి మొహాసిపోతారు. అడిగి పోయి రాజస్థాన్లో చదివే పిల్లలతో నేను దాదాపు ఒక 10-12 ఏళ్ళ నుంచి నేను వెటనరీ అడ్మిషన్లు చేస్తూ ఉంటాను అనమాట. సో మనకి దోశ దొరుకుతుంది, ఇడ్లీ దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. కాలేజీ నియర్ బైలో దొరుకుతుంది. టౌన్కి పోతే రిద్ధి సిద్ధి ప్లాజా అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ నుంచి ఒక 1-1.5 కిలోమీటర్ దూరంలో మీకు అడిగిపోతే అన్ని రకాలైనటువంటి ఫుడ్ ఆప్షన్స్. నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఒక 3 డేస్ పాటు ఉన్నట్లయితే మనకి ఇంటి ఫుడ్ బ్రహ్మాండంగా దొరికినట్టు అనిపించింది నాకు. ఇంతేకాకుండా మనకి కల్చరల్ క్లబ్స్ కూడా తీసుకున్నప్పుడు మనకి కేరళైట్స్ నేను మొన్న పోయినప్పుడు అయితే ఓణం పండుగ జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా. ఓణం పండుగ, అదేవిధంగా మనకి ఉగాది పండుగ, లేదా అదేవిధంగా మనకి పెద్ద పండుగ ఏదైతే ఉన్నాయో అన్ని పండుగలు కూడా మన తెలుగు పండుగలు కూడా అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకున్నప్పుడు కొంత చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉంటుంది అనమాట. అంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు వీళ్ళకి. అదేవిధంగా ఇక్కడ సరౌండింగ్స్లో పోయేసి ఎవరైతే మనకి కమ్యూనిటీ సర్వీస్ అనేది చేస్తారు, ఏ వెటనరీ కాలేజీలో ఉంటుంది ఇది,
సో అక్కడ సరౌండింగ్స్లో చుట్టుపక్కల కూడా చాలా గ్రామీణ ప్రాంతాలు ఉండటం వల్ల వీళ్ళు ఒక గ్రామానికి పోయేసి ఈ మెడికల్ సర్వీస్ కూడా అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకి ఏదైతే ఉందో పశువులకి పెడ్ డాగ్స్ వీటన్నిటి కూడా సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇకపోతే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది మూడో అంశంగా తీసుకున్నప్పుడు సహజంగా మనకి ఇది పేరుకి రాజస్థాన్లో ఉన్నప్పటికి కూడా మనకి ఢిల్లీయే దగ్గర అవుతుంది. దీనికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఈజీ ట్రాన్స్పోర్ట్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం అన్ని ప్రాంతాల నుంచి మన అందరికీ కూడా ఢిల్లీ డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఢిల్లీకి కానీ వెళ్ళినట్లయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ప్రతిరోజు సాయంత్రం ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. 6 అవర్స్లో మళ్ళీ మీకు శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్లో దిగితే సరిపోతుంది. ఢిల్లీ టు శ్రీగంగానగర్ అనమాట. ఫస్ట్ మనం మీ ఊరి దగ్గర నుంచి టు ఢిల్లీ, న్యూఢిల్లీ టు శ్రీగంగానగర్. శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఇది ఒక 5 నిమిషాల దూరంలో మీకు కాలేజ్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంది, సిటీకి చాలా దగ్గరలో ఉంది, ఇంచుమించు సిటీలోనే ఉంది. అందువల్ల మీరు ఈ కాలేజీని హ్యాపీగా ఆప్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ కాలేజీకి సంబంధించి అడ్మిషన్ తీసుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కండిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. కంపల్సరీగా మీరు నీట్ రాసి ఉండవలసిందే. ఇది క్రైటీరియా నెంబర్ 1. క్రైటీరియా నెంబర్ 2గా మనం తీసుకున్నప్పుడు తాంతియా యూనివర్సిటీ శ్రీగంగానగర్ వెటనరీ కాలేజ్ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. నీట్ క్వాలిఫై ఉండాలి, ఇది ఫస్ట్ కండిషన్. నీట్ రాసి ఉండాలి, క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో 50% అబవ్ మార్క్స్ వస్తే మనకు సరిపోతుంది. తాంతియా యూనివర్సిటీ వారు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెడతారు. దీనికి సంబంధించి లాస్ట్ తారీఖు వచ్చేసి మనకి 5వ తారీఖు ఉందన్నమాట. 5వ తారీఖు లోపల మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 17వ తారీఖు అక్టోబర్ నెలలో మీరు శ్రీగంగానగర్కి రావాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇది నామకే వాస్తేలే అనుకోండి, కానీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే తప్పనిసరిగా రాయవలసి ఉంటుందన్నమాట. రాసినటువంటి పిల్లలకు మాత్రమే నేను చెప్పినటువంటి ఈ ప్యాకేజ్ అనేది వర్తిస్తుంది. మీరైతే ముందు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. తెలంగాణలో కూడా కాంపిటెంట్ అథారిటీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో 16,800తో కూడుకున్నటువంటి కాంపిటెంట్ అథారిటీ మెరిట్ లిస్ట్ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. మీకు ఎవరికి మెడికల్ సీట్లు వస్తాయి, ఎవరికి రావు, అది అర్థమైపోతుంది కదా. దాన్ని చూస్తే ఇంకెందుకు వెయిట్ చేయటం. వెటర్నరీ చదవదలుచుకుంటే ఇంకా చాలామంది పేరెంట్స్ అమాయకంగా, సార్ మాకు హైదరాబాద్లో ఉంటే చెప్పకూడదా? హైదరాబాద్లోనే కాదు, కర్ణాటకలోనే కాదు, తమిళనాడులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సదరన్ స్టేట్స్లో ఎక్కడా కూడా ఒక్క ప్రైవేట్ కాలేజ్ కూడా లేదు. సెంచురియన్ యూనివర్సిటీ అని ఒరిస్సాలో ఉంది, బట్ ఒరిస్సా కమ్స్ అండర్ నార్త్. మోరోవరు అది 6,535 ప్లస్ మళ్ళీ ఒక 6 lakhs 7 lakhs డొనేషన్ ఉంది. 6 lakhs వరకు ఉంది డొనేషన్. అంటే 42 లక్షల రూపాయలు మీకు ట్యూషన్ ఫీజు మాత్రమే కలుగుతూ, దానికి ఏం కొమ్ములు ఇచ్చి వాళ్ళు ఎక్కువ ఫీజు పెట్టలేదు. మనకి దగ్గర అనేటువంటి కేవలం మన ఎమోషన్ ఆధారంగా వాళ్ళు అంత ఫీజు పెట్టుకున్నారు. తాంతియా యూనివర్సిటీ కన్నా అది గొప్ప యూనివర్సిటీ అయ్యి వాళ్ళు ఫీజు పెట్టలేదు. కానీ వాళ్ళు ఎందుకని ఫీజు పెట్టుకున్నారు అంతగానో అంటే ఆంధ్ర ప్రజలు ఎక్కువగా వెటనరీ జాయిన్ అవుతారు, ఇది మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆడపిల్లల్ని పంపించేవాళ్ళు ఇక్కడ పంపించేస్తారన్న ఒక చిన్న లాజిక్ని వాళ్ళు ప్లే చేసి 45 లక్షల రూపాయలు ఫీజు పెట్టారు. నిజంగా మీకు అంత దూరం పంపించడం అనేది నిజంగా కన్సర్న్ అయ్యి మీ దగ్గర డబ్బులు ఎప్పటిముప్పుడుగా ఉన్నట్లయితే మీరు సెంచురీ యూనివర్సిటీని ఆప్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనం సెంచురీలో కూడా అడ్మిషన్ చేసి పెడతాం. బట్ తాంతియా అనేది దాని ఏమంటారంటే వాల్యూ ఫర్ మనీ. మనం కట్టేటువంటి డబ్బుకి మనకి సరైనటువంటి ప్రైస్లో వచ్చిందనేటువంటి మనకు భావన ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎంబీబీఎస్ విద్యను మనం తీసుకున్నప్పుడు మీరు ఆంధ్రాలో చాలా కాలేజీలో 1,30,00,000 నారాయణ అయితే 1,40,00,000 దాకా ఉంది. దాదాపు అన్ని కాలేజీలో కూడా సీట్లు అయిపోయినాయి. డెంటల్ చదివే బదులు ఇక్కడ మనకి ఏ కాలేజీలో తీసుకున్న డెంటల్ కూడా ఇంచుమించు 16 లక్షలు అవుతుంది. 4 16 లక్షలు పడుతుంది. ఇంకొక 9 లక్షలు మీరు అట్లా ముందుకు పుష్ చేసినట్లయితే హ్యాపీగా మీరు వెటర్నరీ డాక్టర్ అవుతారు. వెటర్నరీ డాక్టర్ అవటం అంటే మీరు డైరెక్ట్గా 25 లక్షలు ఇచ్చి గ్రీన్ ఇంక్ పెన్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ అవ్వడానికి మీరు రాచమార్గాన్ని వేసుకున్నట్టే. కాబట్టి విద్యార్థులారా, తల్లిదండ్రులారా, డాక్టర్ అనేటువంటి గౌరవం ఉంటుంది. మానవత్వమే లేని మనుషులకు సేవ చేయటం కల్లా మూగజీవాలకు సేవ చేస్తే మీకు ఎంతో ఆత్మ సంతృప్తి మిగులుతుంది. మోరోవరు చాలామంది, మేము కూడా చిన్నప్పుడు నాకు వెటనరీ సీట్ వస్తే తెలియక నేనేమో యాక్టర్ అయినా, ఇప్పుడు మీ ముందు కూర్చున్నా. అయితే ఈ వెటర్నరీ సీట్ చదివేటప్పుడు మనుషుల్లో కొన్ని అపోహలు ఉంటాయి. మనం గేదెలకి ట్రీట్మెంట్ చేయాలంటే డాక్టర్ అనేవాడు డాక్టర్ పని చేస్తాడు, మెడిసిన్స్ రాస్తాడు, చెక్ చేస్తాడు. కానీ మోస్ట్లీ ఇవన్నీ కూడా కాంపౌండర్లే చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్లో మీకు జాబ్ వచ్చినప్పుడు కూడా మీ కింద ఒకరో ఇద్దరో కాంపౌండర్స్ ఉంటారు, వాళ్ళంతా వర్క్ చేస్తుంటారు.
మీరు టెక్నికల్ వర్క్ లేకపోతే మెడికల్ వర్క్ మాత్రమే మీరు చేస్తే సరిపోతుంది. అందువల్ల మీరు గమనించినట్లయితే ఈవెన్ వెటర్నరీ డాక్టర్స్గా చాలామంది అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎటువంటి సెసబిషలు లేకుండా మీరు ఆడపిల్లలను కూడా వెటర్నరీ ఎడ్యుకేషన్కి పంపించవచ్చు. ఇకపోతే మా ఎడ్యునైన్ సంస్థ గత 16 సంవత్సరాల నుంచి మేము వెటర్నరీ విద్యార్థులను పంపుతూనే ఉన్నాం. సో అనుభవం ఉన్నటువంటి సంస్థ. మీరు క్యాంపస్ విజిట్కి కూడా వెళ్ళి కావాలంటే చూసి ఏర్పాట్లు చేస్తాం మేము. మీరు క్యాంపస్ విజిట్కి వెళ్ళి రావచ్చు. బ్రహ్మాండంగా మీకు అక్కడ ఉండడానికి మేము ఏర్పాటు చేస్తాం. హ్యాపీగా క్యాంపస్లో 1-2 రోజులు ఉండి, ఎందుకంటే మీ పాప లేదా బాబు 5.5 సంవత్సరం అక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ వాతావరణం కానీ అక్కడ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని అంచనా చేసుకోవడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ సదుపాయం కూడా మేము ఎడ్యునైన్ నుంచి మీకు ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించండి. 9959955895 ఇది నా పర్సనల్ నెంబర్. వెటర్నరీ సీట్ కావాలనుకున్నటువంటి ప్రతి పేరెంట్, నేను అవసరమైతే మీకు జూమ్లో మీకు ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా, దట్ మే బీ టెక్నికల్ డీటెయిల్స్, దట్ మే బీ మెడికల్ రిలేటెడ్ డీటెయిల్స్, దట్ మే బీ సిలబస్ రిలేటెడ్ డీటెయిల్స్, లేకపోతే అప్రూవల్స్ రిలేటెడ్ డీటెయిల్స్, ఆర్ఎల్స్ ఫీ రిలేటెడ్ డీటెయిల్స్, ఆర్ఎల్స్ హాస్టల్ ఫీ రిలేటెడ్ డీటెయిల్స్, ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. ఒకవేళ కాల్ కలగకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో ఇదండి తాంతియా యూనివర్సిటీ వెటర్నరీ ఎడ్యుకేషన్ యొక్క వివరాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. జై భారత్.